వెల్కమ్ టు అవర్ ఛానల్ భార్గవి మెలోడీస్. ఏంటి ఆకులను చూస్తున్నారా? కోర్స్ చాలామందికి ఈ చెట్టు తెలిసే ఉంటుందండి. వామాకు చెట్టు అనేసి అంటారు. చాలామంది ఇంట్లో ఈ చెట్టు అందంగా ఉంటుందని కూడా పెంచుకుంటూ ఉంటారు. వాము తినడం వల్ల మనకి ఎంత లాభం అయితే ఉంటుందో అలాగే ఈ వాము ఆకులు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి అంతే లాభం ఉంటుంది. జలుబు చేసిన సమయంలో ఈ వామాకుల్ని రసంలాగా చేసుకొని అందులో కొద్దిగా తేనె కలుపుకొని పరిగడుపున తాగారంటే జలుబు త్వరగా తగ్గిపోతుందన్నమాట. అండ్ అలాగే నోరు దుర్వాసన వచ్చే వాళ్ళు కూడా ఈ ఆకుల్ని రోజు రెగ్యులర్గా ఉదయాన్నే తింటూ ఉంటే ఆ స్మెల్ అనేది కూడా కంట్రోల్లో వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. ఎందుకు ఇంతగానం ఈ వామాకుల గురించి చెప్తున్నానంటే ఈరోజు మనం వామాకులు బజ్జీలు ఎలా వేయాలో ఈ వీడియో ద్వారాగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ముందుగా చెట్టుకున్న వామాకుల్ని కోసేసుకొని శుభ్రంగా వాటర్ పోసి కడుక్కోవాలి. కడిగేసినటువంటి వామాకుల్ని కాటన్ క్లాత్పై వేసి ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని ఒక కప్పుడు శనగపిండి ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో చూసి దాన్ని బట్టి శనగపిండి క్వాంటిటీలో తీసుకుంటే బెటర్. ఈ శనగపిండిలో 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు అండ్ అలాగే 1 స్పూన్ కారం. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఈ శనగపిండిలో ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, జిర్రుగా అయ్యే విధముగా. ఇలా జుర్రుగా అయ్యే విధముగా శనగపిండిని మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడైన తరువాత ఈ వాము ఆకుల్ని శనగపిండిలో 2 వైపులా ముంచి వేడెక్కినటువంటి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా లైట్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత వామాకు బజ్జీల్ని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. జస్ట్ 10 నిమిషాల్లో ఈ వామాకు బజ్జీల్ని మన ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతేనండి, రుచికరమైన ఆరోగ్యకరమైన వామాకు బజ్జీలు రెడీ అయిపోయాయి. సింపుల్గా ఉన్నటువంటి ఈ వామాకు బజ్జీల్ని ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటెంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.